ఇక డీటెయిల్స్ చూస్తే ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి హెచ్చరించారు. మహానాడు ముగింపు కార్యక్రమంలో మహిళా రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని పిలుపునిచ్చారు. ఆడబిడ్డలకు ఆస్తి హక్కు ఇచ్చామని ఇప్పుడు రాజకీయ హక్కు ఇస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేసినా చేయకపోయినా టీడీపీ నుంచి 33% మంది ఆడబిడ్డలను చట్టసభలకు పంపిస్తామని హామీ ఇచ్చారు. ఈ మహానాడు ఒక సందేశం ఆడబిడ్డలకు అంకితం చేశాం. ఇది మహిళా మహానాడు. మహిళల యొక్క చరిత్ర తిరగరాసిన పార్టీ. ఆస్తి హక్కు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రాజకీయ హక్కు కల్పించే పార్టీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ. మన వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ గారు ఒక సజెషన్ ఇచ్చారు. 33% కేంద్రం కానీ వీళ్ళు కానీ అన్ని పార్టీలు ఒప్పుకోకపోతే మన పార్టీలో మనం అమలు చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. నాకు ఏమాత్రం అబ్జెక్షన్ లేదు. మా ఆడబిడ్డలు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. దేశంలో మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడతాం. పోరాడి వీలు కాకపోతే ఆంధ్రప్రదేశ్లో మా ఆడబిడ్డలకి తప్పకుండా 33% చట్టసభల్లో సీట్లు ఇస్తాం. సిద్ధమని అడుగుతున్నాం మిమ్మల్ని. మీరు సిద్ధంగా ఉండాలి. నాయకత్వంతో ముందుకు పోవాలి. దానికి మీరు ముందుంటే మిమ్మల్ని నడిపించేదానికి నేను ముందుంటానని మరొక్కసారి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆడబిడ్డలందరినీ కోరుతున్నా. ఇది మన బాధ్యత. ఇది అసాధ్యమేం కాదు. మా ఇంట్లో మీరు చూస్తున్నారు, మేము రాజకీయాల్లో ప్రజాసేవ చేస్తే మా మిస్సెస్ కానీ మా కోడలు కానీ మాకు డబ్బులు సంపాదించి మా ఖర్చులకు వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అందరి శక్తిని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రధానమంత్రి గారు మహిళా రిజర్వేషన్ల పైన చాలా కీన్గా ఉన్నారు. పూర్తిగా మనం సహకరించడమే కాకుండా దీనికోసం అన్ని విధాల ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ను నైపుణ్యం కలిగిన మానవ వనరుల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఏపీ ఐటీ నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జెన్సీ ప్రతినిధుల ఆత్మీయ భేటీలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, ఈ క్రమంలో లభించే ఉద్యోగ ఉపాధి అవకాశాలను యువత పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని లోకేష్ పిలుపునిచ్చారు. అలాగే సోషల్ మీడియాలో విస్తరిస్తున్న ఫేక్ కంటెంట్, తప్పుడు ప్రచారాల పట్ల యువత అంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్న లోకేష్, చురుకైన యువతరం పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని ఈ సమావేశంలో ఆకాంక్షించారు. క్వాంటమ్ కావాల్సిన కరికులం మొత్తం మనం రీవ్యాంప్ చేయాలి. అందుకే అది నేను మాకు ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్లో పెద్ద ఎత్తు రిఫార్మ్స్ తీసుకొస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే రోల్ ఆఫ్ కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్ ఏంటి, యాప్షీ విచ్ ఇస్ ద బాడీ దట్ సెట్స్ ద కరికులం అండ్ ఆల్ వాళ్ళదేంటి, వి సార్ట్ ఆఫ్ రీడిఫైన్ దర్ ఎంటైర్ స్కోప్ చేసి ఇప్పుడు ఐఎమ్ సేయింగ్ దట్ ది యాప్షీ ప్రొఫెసర్స్ యాజ్ అడ్వైజర్స్ దే షుడ్ క్రియేట్ వరల్డ్ క్లాస్ కంటెంట్ దట్ ఈస్ మీనింగ్ఫుల్, కంటెంట్ దట్ కెన్ క్రియేట్ ఎంగేజ్మెంట్, content that is able to see what is the changes that is going to come about 10 years from now. So ఇప్పుడు AI వచ్చింది, దాని తర్వాత క్వాంటమ్, రైట్, దెన్ ఎంటైర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ద వేరియస్ సెక్టర్స్ దట్ వీఆర్ ఫోకసింగ్. దానికి కావాల్సిన కరికులం మనం చేయాల్సిన అవసరం. ఇప్పుడు మన భారతదేశంలో మనం కొన్ని విషయాలు ఎక్కడ పొరపాట్లు చేస్తున్నాం అంటే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్. అట్లా మీరు అందరూ చూసారంటే ఆల్ కంప్రెస్డ్ బయోగ్యాస్ అంతా ఒక క్లస్టర్ తీసుకొస్తున్నాం. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక క్లస్టర్, డిఫెన్స్ ఒక క్లస్టర్, రెన్యూబుల్ ఎనర్జీ ఒక క్లస్టర్, సిమెంట్ ఒక క్లస్టర్, డేటా ఐటీ ఒక క్లస్టర్, క్వాంటమ్ ఒక క్లస్టర్. ఇది ఎందుకు చేస్తున్నానంటే క్లస్టర్ క్రియేట్ చేయాలంటే యూ నీడ్ అ వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్. వర్టికల్ ఇస్ వాట్ డస్ ఇట్ టేక్ టు బిల్డ్ అ క్లస్టర్. లెట్స్ టేక్ ఏసీ యాజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్, రైట్. You need housing, you need copper piping, you need gas, the refrigerant gas. Then you need packaging, you need manuals. That is what I call the verticals.
11 లక్షల మంది పార్టీ క్యాడర్ హాజరై మహానాడు మరో సంచలన రికార్డు నమోదు చేసుకుందని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తెలిపారు. 2029లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపారు. ఏపీలో నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచే మహిళా నాయకత్వాన్ని తయారు చేస్తామన్నారు. టీడీపీలో ఉన్న సమర్థవంతమైన మహిళా నాయకత్వాన్ని గుర్తిస్తూ వారికి సముచిత స్థానం కల్పిస్తున్నామని లోకేష్ వెల్లడించారు. దీనికి ఉదాహరణగా ఒక సామాన్య మహిళ టీచర్ అయిన వంగలపూడి అనిత ఏపీ హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించడమే టీడీపీ కల్పిస్తున్న అవకాశాలకు నిదర్శనమని ఆయన కొనియాడారు. కార్యకర్తల సంక్షేమానికి తమ ప్రభుత్వం పార్టీ పెద్దపీట వేస్తుందని, అందుకు అనుగుణంగానే మహానాడులో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని లోకేష్ తెలిపారు. కార్యకర్తే అధినేత, నా తెలుగుదేశం నా బాధ్యత అనే నినాదంతోనే ఈ సమావేశాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై స్పందిస్తూ ఎన్నికలకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏకగ్రీవాలన్నీ అరాచకంగానే జరిగాయని, ఏకగ్రీవాలపై వైసీపీ అధినేత చేసిన వ్యాఖ్యలే అందుకు రుజువని విమర్శించారు. తాము ప్రజాస్వామ్య పద్ధతిలోనే ముందుకు వెళ్తామని, ప్రజల మద్దతుతోనే పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని మీడియాతో చిట్చాట్లో నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ మహానాడులో కేంద్ర మంత్రి కీలక తీర్మానాన్ని రామ్మోహన్ నాయుడు ప్రవేశపెట్టారు. దేశం బలంగా ఉంటే రాష్ట్రం బలంగా ఉంటుందని తెలిపారు. కాలానికి అనుగుణంగా టీడీపీ వ్యవహరించాలని, సుస్థిరమైన పరిపాలన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. జెన్జీ ఆశలు, వారి భవిష్యత్తు కోసం పనిచేయాలంటూ రాజకీయ తీర్మానంలో ప్రస్తావించారు. తీర్మానం అంటే మొట్టమొదటిగా మనం మొదలు పెట్టేది తెలుగుదేశం పార్టీ చరిత్ర దగ్గర నుంచి. మార్చి 28, 1982లో ఆ రోజు ఒక రాజకీయ విప్లవంగా దేశ స్థాయిలోనే ప్రకంపనలు సృష్టించినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినటువంటి రోజుగా గుర్తు చేస్తున్నాను. ఆ రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, తెలుగు జాతికి ఉన్నటువంటి ఆ దుర్భర పరిస్థితులు, అవినీతి ప్రభుత్వాన్ని ఆ రోజు కాంగ్రెస్ పరిపాలిస్తే వాటన్నిటిని కూడా చూసి రాజకీయాల్లో సమాజంలో ఒక పెనుమార్పు తీసుకొని రావాలని ఆయన సాధించినటువంటి విజయాలన్నిటిని కూడా పక్కన పెట్టి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా చైతన్య రథయాత్ర రాష్ట్రంలో చేస్తూ తెలుగు ప్రజల్ని ఉత్తేజపరుస్తూ తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ అనేది గుర్తు చేస్తున్నాను. ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు నందమూరి తారక రామారావు గారు. పార్టీ నడిపించడం అనంటే కేవలం ఒక పేరు, ఒక రంగు, ఒక ముద్ర, ఒక అచ్చు వేయడమే కాదు, పార్టీలో ఉన్నటువంటి బలం కార్యకర్తలు, నేతలు. అటువంటి నేతలు గాని కార్యకర్తలు గాని కొన్ని వర్గాలకో కొన్ని ప్రాంతాలకో పరిమితం కాకూడదు. రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలు ఎన్ని వర్గాలు ఉన్నా, ఎన్ని ప్రాంతాలు ఉన్నా, ఎన్ని జాతులు ఉన్నా అందరికీ కూడా సరి సమానంగా పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలని బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి దేశ స్థాయిలో ఏనాడు కలగనటువంటి గౌరవం మన తెలుగుదేశం పార్టీ ద్వారా యువకులకి, కొత్త వ్యక్తులకి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కల్పించారనేది కూడా ఈ సభాముఖంగా గుర్తు చేస్తున్నాను. బడుగు బలహీన వర్గాల కోసమే ఎన్టీఆర్ టీడీపీ స్థాపించారన్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ వారసత్వంగా చంద్రబాబు సంక్షేమ పాలన సాగిస్తున్నారని తెలిపారు. రాయచోటి నియోజకవర్గంలో ప్రతి టీడీపీ కార్యకర్తకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. యావత్ తెలుగు జాతికి గౌరవం ఇచ్చే మహానాడు కార్యక్రమాన్ని ఈరోజు డిజిటల్ వేదికగా భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. మొట్టమొదటిగా ఈ పార్టీ వ్యవస్థాపకుడు అన్న స్వర్గీయ ఎన్టీఆర్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన అడుగుజాడల్లో ఈరోజు రాష్ట్రాన్ని, పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోతున్న మా నాయకుడు, ఆరాధ్య దైవం ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ కిషోరం యువగలం పాదయాత్రను రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకొని పోయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో వారి సమస్యల పట్ల ముందుకొచ్చి ఎన్నో పెట్టుబడులు కారకమైన మా యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నా పాదాభివందనాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా 1840 డిజిటల్ వేదికలుగా ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క క్లస్టర్లో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్క దగ్గర పసుపు పండుగ, ఎక్కడ చూసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో, అభిమానుల్లో ఒక నూతన ఉత్తేజం, ఉత్సాహం. ఈ ఉత్సాహానికి కారణం ఒకటి, మన యువ నాయకులు, 3వ తరం నాయకుడైన లోకేష్ బాబు గారు
ఈ రోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటిగా 44వ మహానాడు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. విజయనగరం జిల్లా గజపతి నగరంలో మహానాడు కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సీఎం చంద్రబాబు సందేశాలు కార్యకర్తలకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చాయని మంత్రి శ్రీనివాస్ అన్నారు. మహానాడులో ఎక్కువగా మహిళామణులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి అందరూ ఐక్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహానాడు వేదికగా సుమారు 12 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 12 క్లస్టర్స్లో 12 మహానాడు కేంద్రాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఉన్నటువంటి విపత్తులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా నైతిక బాధ్యత వ్యవహరిస్తూ ఉన్నటువంటి స్థితిగతుల ప్రకారంగా ఒక హైబ్రిడ్ మోడల్లో మహానాడు ఏర్పాటు చేయాలి అని క్లస్టర్స్లో, అంటే 12 గ్రామాలతో ఒక క్లస్టర్ తెలుగుదేశం పార్టీలో ఉంది. మరి అదే స్ట్రక్చర్లోని ఆ క్లస్టర్ విభాగంలో 12 గ్రామాలు కలిపి మహానాడు వేదికగా చేయమని చెప్పడం జరిగింది. ఈరోజు గజపతినగరం నియోజకవర్గంలో గంచల్పేట విలేజ్లో ఒక ఫంక్షన్ హాల్ వేదిక జరిగింది. మేము ఒక 500-600 మంది వస్తామనుకుంటే ఇక్కడ 1500 మంది పైగా వచ్చి మహిళలు, యువకులు, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా భాగస్వామ్యం అవడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. మహానాడు వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు 2 నాలుకల ధోరణి ప్రదర్శిస్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మహిళా రిజర్వేషన్ అడ్డుకున్న కాంగ్రెస్ నేతలతో ఢిల్లీలో టీడీపీ నేతలు డిన్నర్ చేశారని అన్నారు. కాంగ్రెస్ తో టీడీపీకి హాట్ లైన్ బంధం ఉందని వైఎస్ జగన్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. దమ్ముంటే మహిళా బిల్లుకు మద్దతుగా మహానాడులో తీర్మానం చేయండని రోజా టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. డీలిమిటేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆ మహిళా రిజర్వేషన్ ని అడ్డుకున్నప్పుడు, ఆ పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ అడ్డుకున్న కాంగ్రెస్ నాయకుడితో మన టీడీపీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు, డిన్నర్లు చేసిన మహిళా ద్రోహులు కాదా అని అడుగుతున్నాను. ఎందుకంటే పార్లమెంట్ లో జరుగుతున్నప్పుడు టీడీపీ మహిళా మంత్రులకి, టీడీపీ మహిళా ఎమ్మెల్యేలకి ఢిల్లీలో ఏం పనండి? తెగ హడావిడి చేశారు. అందరూ ఏమనుకున్నారు? ఓహో, మహిళా బిల్లు స్వాగతించడానికి వెళ్ళారేమో ఢిల్లీకి, ఒకవేళ మహిళా బిల్లు అక్కడ ఓకే అయితే సంబరాలు చేసుకోవడానికి వెళ్ళారేమో అని అందరూ కూడా అనుకున్నారు. తీరా చూస్తే అక్కడ ఏం జరిగింది? మహిళా బిల్లును దగ్గరుండి ఓడించిన కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారితో మన మహిళా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ విధంగా చిరునవ్వులు చిందిస్తూ వారి ఇంటిలో ఫోటోలు తీసుకున్నారు, వాటితో బ్రేక్ఫాస్ట్ చేశారు, మనం చూసాం. అంటే మహిళా బిల్లు అక్కడ వీగిపోయిన తర్వాత మీరు ఎంజాయ్ చేస్తున్నారు అంటే మీరు మహిళా బిల్లుకి వ్యతిరేకులు, మహిళా రిజర్వేషన్ కి వ్యతిరేకులు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఆ విషయం మీరు తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీతో టీడీపీకి హాట్ లైన్ బంధం ఉంది. పొద్దున బ్రేక్ఫాస్ట్ బీజేపీతో చేస్తే రాత్రి డిన్నర్లు కాంగ్రెస్ తో చేస్తారు ఈ తెలుగుదేశం వాళ్ళు. సిగ్గులేని రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గురించి తెలుసుకోండి అని జగన్ సార్ చాలా సార్లు చెప్పారు. ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో నందమూరి నారా కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ అభిమానులు నివాళులర్పించారు. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్, నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, లక్ష్మీ పార్వతి, మోత్కుపల్లి నరసింహులు, నాగం జనార్దన్ రెడ్డి, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ ఘాట్పై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నేటికి సైతం ప్రతి తెలుగువాడు వారి వారి ఇళ్లలో వారి జయంతిని కావచ్చు, వర్ధంతిని కావచ్చు కుటుంబ సభ్యుడిగా భావించి ప్రతి ఒక్కరు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. కనుక దాన్ని బట్టి కనుక మనం చూసినట్లయితే చిరంజీవిగా తెలుగు జాతి ఉన్నంత వరకు, అదేవిధంగా తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నందమూరి తారక రామారావు గారు చిరస్మరణీయులుగా, చిరంజీవులుగా మన అందరి హృదయాలలో ఉంటారు అని చెప్పి నేను నమ్ముతున్నాను. కనుక వారి చల్లని చూపు, వారి యొక్క ఆశీర్వాదం
కేవలం మా కుటుంబం మీద మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యుడిగా భావించినటువంటి తెలుగు వారందరి మీద కూడా వారి యొక్క ఆశీర్వాదం చల్లంచూపు ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. నేను వారి ఇంట్లో పుట్టడం, నిమ్మకూరులో వారి దయా దాక్షిణ్యాలతో పెరగటం, పెన్మిల్ షూట్లో నన్ను జాయిన్ చేసి చదువుకోవటం, వారి ముందు ఒక ఆర్టిస్ట్గా నిలబడటం, వారిని సంతోష పెట్టడం ఏదో జన్మలో నా అదృష్టంగా భావిస్తుంది. తెలుగువారి ఆయన తెలుగువాడుగా పుట్టడం మనందరి అదృష్టం. ఆయన తెలుగువాడు అవ్వటం ప్రపంచ తెలుగులో అందరికీ, తెలుగువారందరికీ కూడా ఆయన మనకి దేవుడు. ఎందుకంటే ఆయన దేవుడు వేషాలు వేయటమే కాదు, నిజంగానే దేవుడు. ఆయన రాజకీయంలోకి ఎందుకు వచ్చారో తెలియదు కానీ నిజంగా రాజకీయాలకే మంచి నేర్పినవాడు. ఇవాళ సంఘ పథకాలు భారతదేశంలో ఎక్కడ జరుగుతున్నా దానికి ఆద్యులు, పూజ్యులు, పెద్దలు ఎన్టీ రామారావు గారు. ఎవరికైనా కష్టంలో ఉన్న వాడికి భోజనం పెట్టాలి, అన్నా క్యాంటీన్ భోజనం 5 రూపాయలకు భోజనం పెట్టాలి. వెల్కమ్ బ్యాక్. తెలుగు సమాజానికి ఎన్టీఆర్ చేసిన సేవలు మర్చిపోలేనివి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అమీర్పేట మైత్రివనం సర్కిల్లో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ ఎన్టీఆర్ భారతదేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడని కొనియాడారు. ఎన్టీఆర్ జయంతి రోజే ఇచ్చిన హామీని నెరవేరుస్తూ విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వంగా ఉందని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ తనకు జీవితకాలం గుర్తుండిపోయే మధుర స్మృతి అని ప్రస్తావించారు. ఎన్టీఆర్ తెలంగాణలో ఎందరో నాయకులను తయారు చేశారని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తమ ప్రజా పాలన కొనసాగుతుందని సీఎం రేవంత్ అన్నారు. ఎన్టీఆర్ ఈ 3 అక్షరాలు నీతి, నిజాయితీ, నిబద్ధత, ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ ఎన్టీఆర్. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఈ దేశం గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్. ఆ ఎన్టీఆర్ స్ఫూర్తి హైదరాబాదు నగరం నడిబొడ్డున వారి స్ఫూర్తితో పరిపాలన అందిస్తున్న మా ప్రభుత్వం అమీర్పేట్ చౌరస్తాలో మైత్రి వనంలో ఈ దారిలో వెళ్లే ప్రతి వాడికి ఒక స్ఫూర్తిని నింపడానికే ఈ రోజు వారి విగ్రహాన్ని ఇక్కడ మేము ఆవిష్కరించుకున్నాం. ఇది విగ్రహం కాదు, ఇది ఒక స్ఫూర్తి, ఇది ఒక గొప్ప అనుభూతి. ఒక ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటే నాకు జీవిత కాలం గుర్తుండిపోయే ఒక మధుర సంఘటన. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా నేను జడవదలుచుకోలేదు, నేను చెప్పదలుచుకున్నా. ఫ్యూచర్ సిటీ దేశానికి తలమానికం కానుందని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా ఫ్యూచర్ సిటీలో నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనం, స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ సిటీని అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్రంగా స్కిల్ యూనివర్సిటీ నిలవబోతోందని మంత్రి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన కార్యాలయం ప్రారంభోత్సవానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జూన్ 2 కానీ 3 కానీ రేపు రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఒక గ్లోబల్ సిటీని చేయాలనే ఆలోచన పరంగా ఇక్కడ తీసుకుంటా ఉన్న ప్రతి నిర్ణయం, ప్రతి కార్యాచరణ గ్లోబల్ స్టాండర్డ్స్ గా ఉండాలని ఒక అభిప్రాయంతో ముందుకెళ్తా ఉన్నాం. ఆ క్రమంలోనే రాబోయే కాలంలో కూడా మేము ఈరోజు పునాదులు వేస్తా ఉన్నాం. పునాదులపై బిల్డింగ్స్ కూడా కడతాం. మా హయాంలోనే సిటీని నిర్మాణం కూడా చేస్తాం. మేము ప్రజలకు చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు అత్యంత ప్రభావితమైన ప్రపంచవ్యాప్తంగానే సిటీగా ఎదగాలని మరి మా ప్రభుత్వ ఆలోచన, ముఖ్యమంత్రి ఆలోచన, మా సహచరుల ఆలోచన మేరకు దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక కార్యాచరణ తీసుకున్నాం. దీనిలో భాగంగానే ఈరోజు ఇక్కడ గ్లోబల్ ప్రజెన్స్ ఉన్న మన ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇక్కడి నుంచే నడపాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం. నేను మరి రెవెన్యూ మినిస్టర్ గారు ఈరోజు మేము అనుకుంటున్నాం ప్రత్యేకంగా నైపుణ్యానికి సంబంధించిన ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పటంతో పాటు చట్టం తీసుకొచ్చి, యాక్ట్ని తీసుకొచ్చి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. అది టెంపరీ క్యాంపస్ లో నడిపిస్తా ఉన్నాం. పర్మనెంట్ క్యాంపస్ ని ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. దాన్ని కూడా పర్యవేక్షించి ఈరోజు మరి ఇంకా వేగవంతంగా బిల్డింగ్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేసుకొని ఆ టెంపరీ క్యాంపస్ అంతా కూడా ఇక్కడ షిఫ్ట్ చేయడానికి మేము ఈరోజు అక్కడికి వెళ్తా ఉన్నాం.
శ్రీనివాసరెడ్డి గారు మేము అక్కడికి వెళ్ళి మరి ఏ నిర్ణయాలు తీసుకోవాలి, నిర్ణయాలు తీసుకొని వేగవంతంగా దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఫ్యూచర్ సిటీని ఒక కొత్త సిటీని ఫార్మేషన్ చేయటం కోసం ప్రభుత్వం వచ్చింది లగాయతూ ఇప్పటి వరకు అనేక ఆటుపోట్లు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ పరిష్కరించుకుంటూ పాజిటివ్ వేలో ఈ ప్రాంతానికే కాదు, ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికే ఒక తలమానికి ఈ ఫ్యూచర్ సిటీని ఈ ప్రభుత్వం ఈనాడు తుది మెరుగులు దిద్దుతున్నదన్నది నిజం. లక్షలాది మందికి ఉపాధి, వారికి ఉద్యోగ భద్రత కూడా కల్పించే ఒక మంచి ఆలోచనతో ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాష్ట్రానికి రాని ఆలోచన ఈ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు అందరూ కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతిపక్షాలు కూడా సహకరిస్తాయని అనుకుంటున్నాం. తడిసిన ధాన్యాన్ని ఎంఎస్పీ ధరకే కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. భువనగిరి జిల్లాలో వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు మంత్రి ఉత్తమ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు జారీ చేశారు. ఎంఎస్పీ మీద కొనుగోలు చేసే వరకు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్, వరి ధాన్యం కొనుగోలు కొనసాగుతుంది. తడిసిన ధాన్యం కూడా ఎంఎస్పీకే కొనుగోలు చేస్తాము, స్పష్టమైన హామీ ఇస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వరకు ఆల్రెడీ 58 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ నడుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వరి రైతులకి ఈ యాసంగి పంటకి 11,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఖరీఫ్ యాసంగి కలిపి ఈసారి తెలంగాణ రాష్ట్రంలో వరి రైతులకు ఇచ్చిన అమౌంట్ భారతదేశంలోనే ఒక రికార్డ్ అని చెప్పి మనకి. అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని బీజేపీ చీఫ్ రామచంద్రరావు డిమాండ్ చేశారు. రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లా చింతపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. 45 రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయటం లేదని మండిపడ్డారు. తరుగు పేరుతో రైతుల కష్టాన్ని దోచుకుంటున్న మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. మరి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 45 రోజుల నుంచి రైతు గారు కూర్చున్నారు పాపం. 45 రోజుల నుంచి వారి యొక్క ఏదైతే ధాన్యం పండించిన కుప్పలన్నీ కూడా పెట్టున్నాయి. ఎన్నోసార్లు అకాల వర్షాలు వచ్చినాయి. కొన్ని కుప్పలకు టార్పాలిన్ కూడా లేవు. అది మగ్గి వానలో తడిచి మాయిశ్చర్ ఏర్పడిన విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. దాంతో ధాన్యం ఒక రేటు కూడా పడిపోతుంది. భారతీయ జనతా పార్టీ యొక్క బృందం ఈరోజు తిరుగుతున్నదంటే కలెక్టర్లతోని ప్రెజర్ పెట్టించేసి వాళ్ళు బలవంతంగా ఎన్ని ఎత్తు లిఫ్ట్ చేయాలని లిఫ్ట్ చేస్తున్నారు. ఇంకా అటు దాదాపు 250 కుప్పలు ఉన్నాయి ఇక్కడ. మేము చూసాం, మీరు కూడా మాతో వచ్చారు. రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలంగాణ మంత్రి వివేక్ హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని బావురావుపేట గ్రామంలో గల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి వివేక్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలు తరలింపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్పారు. కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరుగుతుంటే బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్తో నష్టపోయిన రైతులకు తాము పరిహారం అందించామని వివేక వెంకటస్వామి గుర్తు చేశారు. విషయమే టీఆర్ఎస్ టైంలో 2022-23లో 1,13,000 మెట్రిక్ టన్లు కానీ ఇప్పటి వరకు 28th వరకు ఆల్రెడీ 1,27,000 మెట్రిక్ టన్స్ కొనుగోలు చేయడం జరిగింది. అంటే టీఆర్ఎస్ కన్నా ఎక్కువ కొనుగోలు కావడం జరిగింది. సుమారు 16,000 మెట్రిక్ టన్లు. ఇంకా కొద్దిగా సమయం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో బక్రీద్ ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి పాల్గొన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో మసీదులు, ఈద్గాల అభివృద్ధికి 7 కోట్లు కేటాయించినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర మంత్రిగా నేను ఇక్కడ ఉన్నా. నేను సాధ్యమైనంత వరకు మేము మంచి చేసే విషయంలో అన్న మనకి ఏవోనా బోలతో 100% करते हैं ना. मेरा जिम्मेदारी है आपका भगवान का सामने बैठ के हम लोग बात कर रहे हैं. कभी झूठ नहीं बोले आपके सामने. మీరు చల్లగా చూసి ఓటేస్తే ఈరోజు ఇక్కడ ఉన్న
రాష్ట్ర మంత్రిగా నేను ఇక్కడ ఉన్నా. నేను సాధ్యమైనంత వరకు మేము మంచి చేసే విషయంలో అన్న మనకి ఏవో నా బోలతో 100% करते हैं ना, मेरा जिम्मेदारी है आपका भगवान का सामने बैठ के हम लोग నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణం కోసం భూములను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. వరదల శివారులో సర్వే నెంబర్ 56లో ఉన్న 104 ఎకరాల ప్రభుత్వ భూమిని సందర్శించారు. హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి భూమి అనుకూలత, మౌలిక వసతుల కల్పన, రవాణా సౌకర్యాల వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. కళాశాల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వం నడుస్తోంది. ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎన్ని కట్టారనే విషయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్, కేటీఆర్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. మంత్రి పొంగులేటి చేసిన సవాళ్లపై కేటీఆర్ స్పందించారు. 20 లక్షల ఇండ్లు కట్టిస్తేనే ఓట్లు అడుగుతామన్న మంత్రికి మాట నిలబెట్టుకునే దమ్ముందా అని ప్రశ్నించారు. శపథాలు కాదు, చేతనైతే పనిచేసి చూపించండి అంటూ ప్రతి సవాల్ విసిరారు. ఇండ్లు కట్టింది మేమైతే కూలగొడుతున్నది మీరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే అంతకు మించి హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్లు కట్టాలని కేటీఆర్ ట్విట్టర్లో డిమాండ్ చేశారు. తెలంగాణలో అంబేద్కర్ రాజ్యం కాదు, యనుమల రాజ్యం నడుస్తుందని ఎమ్మెల్సీ దాసోజ శ్రవణ్ అన్నారు. హరీష్ రావు ప్రభుత్వానికి ప్రశ్నలు వేసి 24 గంటలు గడిచినా ప్రభుత్వం సమాధానం చెప్పకపోవడం తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లేనని స్పష్టం చేశారు. కలెక్టర్ నారాయణరెడ్డిపై DOPTకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ వ్యవహారంలో మంత్రి, కలెక్టర్ ఎవరైనా వదిలేది లేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ దాసోజ శ్రవణ్ హెచ్చరించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని వాళ్ళ పత్రికా సమావేశంలో ఎవరో అడిగినారు. హరీష్ రావు గారు పెదషాపూర్ సంబంధించినటువంటి ఒక సర్వే నెంబర్ 171 నుండి 183 వరకు ఉన్నటువంటి ఒక భూములలో కుంభకోణం జరిగిందని చెప్పని ఆరోపించిండ్రు కదా, మీ సమాధానం ఏంది అంటే, నేను మళ్ళీ మాట్లాడతా అని చెప్పని తేలుగుట్టిన దొంగల లెక్క ఇంతవరకు హరీష్ రావు గారు సంధించినటువంటి ఒక ప్రశ్నలకు, ఆరోపణలకు సమాధానం చెప్పకపోవడమే తప్పు జరిగిందని చెప్పని ప్రభుత్వం ప్రైమ ఫెసి ఒప్పుకున్నట్లే. ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి రియల్ ఎస్టేట్ దందాలు చేయొద్దనుకున్నట్టయితే ఇంతవరకు ప్రభుత్వం, రెవెన్యూ శాఖ మంత్రి గాని, ముఖ్యమంత్రి గాని ఎవరు సమాధానం చెప్పట్లేరు. ఈ మొత్తం వ్యవహారంలో ఎంతైతే MRO బాధ్యుడో అంత కలెక్టర్ కూడా బాధ్యుడే. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అండ్ వి రీటరేట్ అగైన్. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర సీఎం పదవికి సిద్దరామయ్య రాజీనామా చేశారు. ఈ మేరకు లోక్ భవన్ లో రాజీనామా లేఖ అందజేశారు. అధిష్టానం సూచనతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని తెలిపారు. అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉన్నానని, హైకమాండ్ నిర్ణయమే తన నిర్ణయమని స్పష్టం చేశారు. కింది స్థాయి నుంచి వచ్చిన తనకు పార్టీలో చేరినప్పటి నుంచి కాంగ్రెస్ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని, సీఎంగా, ఎల్ఓపీగా పలు బాధ్యతలు అప్పగించిందని గుర్తు చేసుకున్నారు. తాను ఎమ్మెల్యే, సీఎం అవుతానని కలలో కూడా అనుకోలేదన్నారు. ఇన్నాళ్లు తనకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. గవర్నర్ ప్రస్తుతం అందుబాటులో లేరని, దీంతో గవర్నర్ ఆఫీసులో రాజీనామా లేఖ అందజేసినట్లు సిద్దరామయ్య తెలిపారు. నిబంధనల ప్రకారమే రాజీనామా చేశానని, గవర్నర్ నా రాజీనామాను ఆమోదిస్తారనుకుంటున్నానని అన్నారు. ಜೊತೆಯಲ್ಲಿ ಇಬ್ಬರು ಇಂಡಿಪೆಂಡೆನ್ಸ್ ಕೂಡ ನಮ್ಮ ಸರ್ಕಾರಕ್ಕೆ ಬೆಂಬಲವನ್ನು ವ್ಯಕ್ತ ಮಾಡಿದ್ದಾರೆ. ಅದರಿಂದ ನಾವು ಸಂಪೂರ್ಣ ಬಹುಮತದಲ್ಲಿದ್ದೇವೆ. ಅದರಿಂದ ಮುಂದಿನ ಮುಖ್ಯಮಂತ್ರಿಗೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡಬೇಕಾಗಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಸಂವಿಧಾನಬದ್ಧವಾಗಿದೆ ಅಂತಕ್ಕಂಥ ಮಾತುಗಳನ್ನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳಲಿಕ್ಕೆ ಬಯಸ್ತಾ ಇದ್ದೇನೆ. గుజరాత్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించారు. గాంధీనగర్ నియోజకవర్గంలో 340 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గుజరాత్ మోడల్ దేశమంతా విస్తరించామన్న అమిత్ షా బెంగాల్లో ప్రభుత్వం మారగానే చొరబాట్లు తగ్గాయని తెలిపారు. అధికారంలోకి వస్తే సరిహద్దులో కంచె వేస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను వారం రోజుల్లోనే నిలబెట్టుకున్నామన్నారు అమిత్ షా. 600 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించిందని వెల్లడించారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో ప్రతిరోజు చొరబాట్లు జరిగేవని, ఇప్పుడు వారంతా బెంగాల్ను వీడిపోతున్నారన్నారు అమిత్ షా.
భారత్ చైనా మధ్య సరిహద్దుల్లో పరిస్థితులపై రెండు దేశాల ప్రతినిధుల మధ్య కీలక చర్చలు జరిగాయి. బీజింగ్ లో పర్యటించిన భారత బృందం ఆ దేశ ఉన్నతాధికారులతో సమావేశమైంది. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం నెలకొల్పడంపై రెండు దేశాల ప్రతినిధులు చర్చించారు. బార్డర్ టెన్షన్లను తగ్గించేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై ఇరు వర్గాలు సంతృప్తి చెందాయి. భవిష్యత్తులోనూ ఇదే విధంగా సంబంధాలను కొనసాగించాలని, దౌత్యం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన భారత విదేశాంగ శాఖ తదుపరి విడత చర్యల్లో భారత్ చైనా సరిహద్దులోని నీటి వనరులపై చర్చ జరుగుతుందని వెల్లడించింది. భారత ఆర్థిక వ్యవస్థపై ఆస్ట్రేలియా ప్రధాని యాంటనీ ఆల్బనీస్ ప్రశంసలు గుప్పించారు. జనాభాలో అతిపెద్ద దేశమైన భారత్ త్వరలో ఆర్థిక వ్యవస్థలోనూ మూడో అతిపెద్ద దేశంగా మారనుందని కొనియాడారు. ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థ ఇండో పసిఫిక్ రీజియన్ కు అనుకూలమైన విషయమని తెలిపారు. 2022లో భారత్తో జరిగిన ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలపరిచిందన్నారు యాంటనీ ఆల్బనీస్. భారత సంతతి వల్ల ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థ బలపడిందని, వారికి తమ ప్రభుత్వం రుణపడి ఉంటుందని తెలిపారు. ఆర్మేనియా మిలిటరీ పరేడ్ లో భారత ఆయుధాల ప్రదర్శన హైలైట్ గా నిలిచింది. స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ తయారు చేసిన ఆకాశ క్షిపణులు, రాకెట్ లాంచర్లు, ఆర్టిలరీ గన్ సిస్టమ్స్ ను ఆర్మేనియా ఆర్మీ ప్రదర్శించింది. భారత్ నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేస్తున్న ఆర్మేనియా మిలిటరీ పరేడ్ లో వాటిని ప్రదర్శించడం భారత రక్షణ రంగ ఎగుమతులకు ఊతమివ్వనుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు హెచ్ఎం టీవీ.